యుఎస్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండుతుంది. అయితే ఇప్పుడు అది ఎండుగడ్డి వరకు వచ్చిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అవును, యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ బ్లింకెన్ చైనా పర్యటన తర్వాత పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో జరిగిన ఉన్నత స్థాయి చర్చలు ఇరు దేశాల మధ్య గ్యాప్ ని తగ్గిస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇంతకీ సెక్రటరీ బ్లింకెన్ పర్యటనలో ఏం జరిగింది? రెండు దేశాల మధ్య వివాదాస్పద అంశాలపై తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తల మధ్య చైనా యుఎస్ మధ్య చర్చల ప్రాధాన్యత ఏంటి? లెట్స్ ఫోకస్. యుఎస్ చైనాలు కలవటం అంటే తూర్పు పడమరలు ఒక్కటవటం లాంటిది అంటారు విశ్లేషకులు. భూగోళంపైనే కాదు, అంతరిక్షంలో కూడా తమ పట్టును బిగించడానికి ఈ రెండు దేశాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇక వీటి మధ్య ఆర్థిక సామర్థ్యం చూపించుకునే పోటీ మామూలుగా ఉండదు. అయితే ప్రస్తుతం చైనా పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఆర్థికంగా కొట్టుమిట్టాడుతోన్న చైనాకు ఇప్పుడు సామరస్య స్నేహం చాలా అవసరంగా కనిపిస్తోంది. అందుకేనేమో ఏడాది దాటకముందే అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధపడ్డారు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్. గతేడాది జూన్ నెలలో యుఎస్ విదేశాంగ కార్యదర్శి యాంటనీ బ్లింకెన్ చైనా పర్యటన అనంతరం వరుసగా అమెరికా ప్రతినిధులు చైనాకొచ్చారు. తాజాగా ఏప్రిల్ 24 నుండి 26 వరకు విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ మరోమారు చైనాతో చర్చల్లో పాల్గొన్నారు. అయితే బ్లింకెన్ జిన్పింగ్ ను కలిసే ప్రణాళికపై ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇరువురి మధ్య మీటింగ్ అప్పటికప్పుడు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ పర్యటన తరువాత బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే యుఎస్ ఎన్నికలను చైనా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందనటానికి యుఎస్ దగ్గర ఆధారాలున్నాయని అన్నారు. అలాగే ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ప్రో పాలస్తీనా నిరసనలను చైనా సమర్థిస్తుందంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రో పాలస్తీనా నిరసనల్లో సెమిటిజం ఉందన్న అమెరికా, ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేస్తున్నట్లు వచ్చిన వార్తలను యుఎస్ ఖండిస్తోందని అన్నారు. అయితే చైనాతో అమెరికా చేసిన చర్చల గురించి అధికారికంగా అమెరికా చెబుతున్న మాటలకి పర్యటన తరువాత బ్లింకెన్ చేస్తున్న వ్యాఖ్యలకు తేడా కనిపిస్తోంది. ఇంతకీ ఈ పర్యటనలో అసలు ఏం జరిగింది? ఈ తాజా పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి యాంటనీ బ్లింకెన్ షాంఘై, బీజింగ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. తన 3 రోజుల పర్యటనలో ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ ఫారిన్ అఫైర్స్ కమిషన్ డైరెక్టర్, విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పబ్లిక్ సెక్యూరిటీ మినిస్టర్ వాంగ్ జియోహాంగ్, షాంఘై పార్టీ కార్యదర్శి చిన్ జినింగ్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి కీలక ప్రాధాన్యతలు, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై లోతైన నిర్ణయాత్మక చర్చలు జరిగినట్టు అమెరికా అధికారికంగా వెల్లడించింది. ఇక చైనాతో పోటీని బాధ్యతాయుతంగా నిర్వహించడంలో భాగంగా అమెరికా ప్రజలకు, ప్రపంచానికి సంబంధించిన వ్యత్యాసాలు, సహకార సంఘాల్లో పురోగతి సాధించడానికి యునైటెడ్ స్టేట్స్ దౌత్యాన్ని ఉపయోగిస్తుందని సెక్రటరీ బ్లింకెన్ అన్నారు. అలాగే యునైటెడ్ స్టేట్స్ లోకి ఫెంటానిల్, వాటికి సంబంధించిన రసాయనాలతో సహా సింథటిక్ ఔషధాల నిషేధంతో పాటు అవి ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందకుండా కౌంటర్ నార్కోటిక్స్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక మిలిటరీ టు మిలిటరీ కమ్యూనికేషన్ను పెంపొందించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల నాయకుల అమెరికా కార్యదర్శి ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. అలాగే రెండు దేశాలకు సంబంధించి అపోహలు, అనుమానాలు, సంఘర్షణలను నివారించే దిశగా చర్చలు నడిచినట్టు తెలుస్తోంది. ఇక కృత్రిమ మేధస్సు లాంటి అధునాతన రూపాల ద్వారా ఎదురయ్యే ప్రమాదం, భద్రతా సవాళ్లను నిర్వహించడంపై చర్చలను ప్రారంభించినట్టు సమాచారం. వీటితో పాటు అమెరికా, చైనా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవటం, విద్యార్థులు, నిపుణులు, వ్యాపారాల మార్పిడిని సులభతరం చేయడానికి పరస్పర విధానాల రూపకల్పన వంటివి కూడా చర్చించారు. అయితే దీనికి మించి ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలపై ఎక్కువ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నిస్తుందని అమెరికా దగ్గర ఆధారాలున్నాయని విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దాని తర్వాతే చైనా అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని బ్లింకెన్ చైనాను కోరారని, దానికి చైనా అంగీకరించినట్టు తెలుస్తోంది.
చైనాకు 3 రోజుల పర్యటన ముగింపులో CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం ఏదైనా సరే దాన్ని అమెరికా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుందని, అది ఆమోదయోగ్యంగా లేదని, కాబట్టి చైనా అమెరికా అభ్యంతరాన్ని మళ్లీ విన్నారని బ్లింకెన్ వెల్లడించారు. ఇక చైనా ఇతర దేశాలు US లో ఇప్పటికే ఉన్న సామాజిక విభజనలపై ప్రచారాలు చేస్తున్నాయని, అమెరికా అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడం పట్ల ఆందోళన ఉందని US సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా ప్రకటించారు. అయితే అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని చైనా పదే పదే చెబుతున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి విరుద్ధంగా చైనాతో పాటు దాని మిత్ర దేశాలు కెనడా వంటి ఇతర దేశాల్లో రాజకీయ జోక్యానికి పాల్పడ్డారని అమెరికన్ అధికారులు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న పాలస్తీనియన్ అనుకూల నిరసనల గురించి మాట్లాడుతూ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సెమిటిజం కనిపిస్తుందని అంగీకరించారు. యూదులకు అనుకూలంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటుందని, అయితే అమెరికాలో చేసే నిరసనలు సెమిటిక్ కాదు అన్నారు. నిరసన తెలిపే హక్కు అమెరికన్లకు ఉందని, అది పూర్తిగా చట్టబద్ధమైన అభిప్రాయాలు, నమ్మకాల వ్యక్తీకరణ నుండి వచ్చాయని, కొన్ని సందర్భాల్లో సెమిటిజానికి సంబంధించి నిరసనల నుండి దారి తీసిన సందర్భాలను అమెరికా గుర్తించిందని అన్నారు. అయితే అందులో చైనా పాత్రపై బ్లింకెన్ ప్రస్తావించలేదు. కానీ అమెరికా ఇజ్రాయెల్కు ఆయుధాలను పంపటం నిలిపివేస్తుందని వస్తున్న నివేదికలను బ్లింకెన్ ఖండించారు. యునైటెడ్ స్టేట్స్ ప్రయోజనాలకు సంబంధించి ఇజ్రాయెల్కు మద్దతు కొనసాగుతుందని అన్నారు. ఇజ్రాయెల్తో అయినా లేదా ఎవరితోనైనా అమెరికా విదేశాంగ విధానంలో దేశ ఆసక్తులు, విలువలు రెండింటి దృష్ట్యా అమెరికా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఇక ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు చైనా మద్దతివ్వటంపై బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాకు చైనా మద్దతు కొనసాగితే ఇప్పటికే ఉన్న ఆంక్షలతో పాటు 100 కంటే ఎక్కువ చైనీస్ సంస్థలు, వ్యక్తులపై అమెరికా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తరువాత చైనాలో బ్లింకెన్ పర్యటన అనుకున్నంత సామరస్యంగా నడవలేదన్నది స్పష్టమవుతోంది. అయితే ఈ విషయంపై చైనాకు స్పష్టత ఇచ్చినట్లు బ్లింకెన్ వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్లో చేస్తున్న యుద్ధానికి చైనా మద్దతు ఆగకపోతే జరిగేది ఇదే అని బ్లింకెన్ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగీతో పాటు అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఈ సమస్యపై చర్చించినట్లు బ్లింకెన్ వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అంతకు ముందు చైనా యునైటెడ్ స్టేట్స్ ను నిందించింది. అలాగే చైనా, రష్యా మధ్య సాధారణ వాణిజ్యం, ఆర్థిక మార్పిడిపై అమెరికా నిరాధార ఆరోపణలు చేసిందని చైనా ఆరోపించింది. ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థను కొనసాగిస్తున్నట్లు, సంఘర్షణలో శాంతి కోసం మధ్యవర్తిత్వం కొనసాగిస్తున్నట్లు చైనా చాలా కాలంగా వాదిస్తోంది. అయితే పరిణామాలు మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. చైనా వేదికగా రష్యా అధికారులు ఉక్రెయిన్ కోల్పోవటం అంటూ జరిగితే అణుబాంబు తప్పదనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు.